ఏంటోరా నువ్వు ఈ మధ్య వేళకు సరిగా భోంచేయటం లేదు. చాలు చాలు. నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్ స్టాలిన్ హలో ఎమ్మెల్యే సార్ దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడబడలేకపోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగ పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు? లెక్కడికి పుల్ కాడా. సరే, పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్. కానిస్టేబుల్ బండి. అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడున్నారు? అరే నర్సింగ్, అరే యాదగిరి, ఎక్కడ వచ్చినా? రాజకీయాల్లో తల పండిపోయినడివి. స్టాలిన్ విషయంలో భయం పడుతున్నావే. 20 మందిని పంపినా తన్నులు తిని నెత్తి చెంగేసుకొచ్చారు. నాన్న, పార్టీ వాళ్ళు చాలాసేపటి నుంచి హాల్లో వెయిట్ చేస్తున్నారు. పొయ్యి హుసేన్ సాగర్ లో దూకమని చెప్పు. నేనా హాల్లోకి రాను. ఆడ స్టాలిన్ గారు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింకర్లు తిరుగుతున్నాయి. ఆ స్టాలిన్ అనుకుంటే వెంకటాద్రి గాడు ఒకడు సొంత పార్టీలోనే తల్లో పేన్ అయిపోయాడు. ఇళ్ళో ఒక డోసు బావా. ఏడ్రా వెంకటాద్రి, ఏడ్రా వాడు. నమస్తే అయ్యా. ఏంద్రా నిన్న ఎగ్స్ పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నావంట, ఏం మంతనాలు ఆడినావు? ఆడు అపోజిషన్ లో ఉన్న మా బాబాయ్ కొడుకండి. ఆడితో నేను రాజకీయాలు మాట్లాడలేదు, ఫ్యామిలీ విషయాలు అబద్ధం ఎలక్షన్ అప్పుడు చెప్పాలా, అధికారంలోకి వచ్చినా కాదు. నిజం చెప్పు, పార్టీ మారాలనుకుంటున్నావు కదా? లేదయ్యా. చంపేస్తాం. నిజం చెప్పినా కొడతారేంటండి? ఏంద్రా ఏదో చెప్తా ఉండవు? లేకపోతే ఏంటండి, మొన్న స్టాలిన్ వచ్చి ఇదేంట్లో ఇక్కడే మీకు ఎదురు చెప్పాడు. ఏం చేశారు? వెంకటాద్రి నువ్వు ఉండరా. చేతగానని నన్ను చూసి కొట్టడం కాదండి, ముందు వాడిని కొట్టి నన్ను కొట్టండి చూద్దాం. ఓ రెచ్చిపోవడం కాదు. ఏంట్రా తప్పండి. ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్. ఈ మాట ఈడన్నట్లేదురా. స్టాలిన్ గాడు అన్నట్టుంది.
ఇది అంటూ వ్యాధులు అందరికీ అంటుకుని నో పరువు పెన్నో నదులు కలిసిపోక మొదటి నా పాల స్టాలిన్ గారు ఫ్యామిలీ లేపాడు రా బావా లేపాడు. బావా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా వాడు జోలికి వెళ్ళకుండా నా జోలికి రమ్మని వాడు అందుకే నేను లాక్లో పడేసిన నేను పుట్టలే. ఒక అమ్మకి నేను పుట్టనే లేదురా. అమ్మా క్షమించబట్టలే, నేను పుట్టలేదు, పుట్టనే లేదు. స్టాలిన్ లైన్లో ఉన్నాడు సార్. ఎవరా స్టాలిన్? అదే సార్, మినిస్టర్ ముద్దుకృష్ణతో గొడవ పడ్డాడే అతను. నమస్తే సార్, నా పేరు స్టాలిన్. ఏం బాబు, ముద్దుకృష్ణయ్య సీనియర్ పొలిటీషియన్ అని నీకు తెలీదు? ఆయనతో ఇలాగైనా ప్రవర్తించేది? సార్, మీరు ఒక సైడే విని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదేమో. అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ నేనేం విందల్చుకోలేదు. గణేష్ సార్, మీరు బయలుదేరండి. అవసరం అయితే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోండి. 2 రోజుల్లో అతను ఎవరన్నది నాకు తెలియాలి. ఎస్ సార్. చూడు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా, ముద్దుకృష్ణ నీ జోలికి రాకుండా ఉండాలన్నా నేను చెప్పేది నువ్వు విను. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఇదేమిటయ్యా, ఎవరికి తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఉండు. ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యువసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సర్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మా. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడ్ను పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు నేను అబద్ధం చెప్తా ఉంటాను. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా? ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒకటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం? నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నావే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఏరా ఒడిసేట్రా. ఓడి సీఎం తీసుకుపోతా ఉన్నాడు.
హలో అయ్యా బండి ఇక్కడే ఉందయ్యా. ఆ సీఎం గారు స్టాలిన్ ఎటెలారో తెలియడం లేదయ్యా. తిరుక్కుంటున్నట్టున్నారా? తెల్లారో లోపల వాళ్ళిద్దరు చచ్చి తీరాలా? ఎరా ఎలా ఉన్నారు? ఏం భయం లేదన్నయ్య. జాగ్రత్త. అలాగే. ముందు వ్యాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నా గురించి ఆలోచించద్దు. సీఎం గారు బతకాలి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.